సార్ న్యూరో సర్జన్ అనగానే మేము హెడేక్స్ గురించి, మెడ నరాలు, నడుము నొప్పి వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. పెరిఫరల్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి చాలా మంది షుగర్ పేషెంట్స్కి నరాలు బలహీనపడి బాధపడుతూ ఉంటారు. మేము ఏదైతే మన నర్వ్స్ పైన ఉండే పైన మైలిన్ అని అంటాము. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ మెడికల్ హాస్పిటల్లో ఉన్నామండి. మనతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే సార్, న్యూరో సర్జన్ అనగానే మేము హెడేక్స్ గురించి, మెడ నరాలు, నడుము నొప్పి వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. కానీ నేను ఈ రోజున షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. జనరల్గా చాలా మంది షుగర్ పేషెంట్స్కి నరాలు బలహీనపడి బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళ నరాలు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? జనరల్గా మనం షుగర్ని కనుక కన్సిడర్ చేసుకుంటే దీన్ని డయాబెటీస్ అని అంటాం. మామూలుగా మన దీంట్లో ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ షుగర్ అనేది మన బాడీలో కంట్రోల్లో ఉన్నా సరే ఆ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండటం వలన పెరిఫరల్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి ఆ షుగర్ అనేది డిపాజిట్ అయ్యి నర్వ్ మీద ఉన్న ఒక లేయర్, మేము ఏదైతే మన నర్వ్స్ పైన ఉండే పైన మైలిన్ అని అంటాము, ఒక దాని మీద ప్రొటెక్టివ్ది ఏదైతే ఉంటుందో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది డ్యామేజ్ అవటం అనేది జరుగుద్ది. దానివల్ల నరాల బలహీనత అనేది వచ్చింది. అదే మా సైంటిఫిక్ లాంగ్వేజ్లో డయాబెటిక్ న్యూరోపతి అని అంటాం. అది మల్టిపుల్ నర్వ్స్లో జరగచ్చు. అది సెంట్రల్ అంటే మన మేజర్ నర్వ్స్లో, క్రేనియల్ నర్వ్స్లో జరగచ్చు. క్రేనియల్ న్యూరోపతి అని అంటాము. మేజర్ నర్వ్స్లో కూడా జరగచ్చు. స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్లో కూడా జరగచ్చు. అట్లానే పెరిఫరల్ నర్వ్స్ అంటే చేతుల టిప్స్లోని, కాళ్ళ టిప్స్లో ఉండే నర్వ్స్ కనుక ఎఫెక్ట్ అయితే వాటిని మనం పెరిఫరల్ న్యూరోపతి అని అంటాము. సో డయాబెటీస్ తోటి ఎఫెక్ట్ అయిన వాళ్ళు తరచుగా చేతుల్లో మంటలు రావటం, లేదా కాళ్ళల్లో స్పర్శ సరిగ్గా తెలియకపోవటం, నీడిల్స్ అంటాం, ప్రిక్ సెన్సేషన్ అంటే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు, లేదా బ్యాలెన్స్ అవుట్ అవుతున్నట్టు, కాళ్ళలో చెప్పులు తెలిగిపోవటం, చెప్పులు జారిపోవటం, ఇట్లా ఈ న్యూరోపతి అనేది ఎర్లీ స్టేజెస్లో ఉంటుంది. దీన్ని కనుక మనము సరైన టైంలో డిటెక్ట్ చేసి మెడికేషన్స్ వాడి కంట్రోల్లో కనుక పెట్టుకోకపోతే అది గ్రాడ్యువల్గా పెరిగి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కమింగ్ టు ద ప్రికాషనరీ మెజర్స్, సో ఎట్లా దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి కంట్రోల్ ఆఫ్ షుగర్స్. మన డయాబెటిక్ పేషెంట్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దో న్యూరోపతి ఆర్ కంటిన్యూస్గా కొంచెం డ్యామేజ్ జరుగుతూ ఉన్నా సరే షుగర్ కంట్రోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పెరిఫరల్ న్యూరోపతి ఏదైతే ఉందో అది సెట్ ఇన్ అవ్వటానికి మనం కనుక కొంచెం ఎక్స్ట్రా కంట్రోల్ కనుకుంటే ఎక్స్ట్రా టైం మనకి ఆ నర్వ్స్ హెల్తీగా ఉంచుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్. సెకండ్ థింగ్ వచ్చేసి మనము తీసుకునే డయట్ రిచ్ ఇన్ B12, ఫోలిక్ యాసిడ్, ఆర్ ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా రెగ్యులర్ దీంట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేదా బి కాంప్లెక్స్ ఏ అయితే ఎక్కువ మాత్రాన ఉండే ఫుడ్ ఉన్నాయో అవి డెఫినెట్లీ హెల్ప్ అవుతాయండి. సో దేర్ బై నర్వ్స్ని హెల్త్ని ఉంచుకోవడానికి. దాంతోపాటు ఎక్సర్సైజెస్, సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, నర్వ్ స్ట్రెచెస్ చేసుకుంటూ, అది కాళ్ళకి చేతులకి చేసుకుంటూ సర్క్యులేషన్ కనుక పెంచగలిగితే అప్పుడు డెఫినెట్లీ ఆ సర్క్యులేషన్ వల్ల మన నర్వ్ మీద ఉన్న ఇన్ఫ్లమేషన్ లేదా వాపు అనేది తక్కువ ఉండి హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో టు సమ్మరైజ్, వన్ ఈజ్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్, డయట్, ఏ గుడ్ హెల్తీ డయట్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్, and exercises. Thank you, sir.